నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ప్రధానాంశాలు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న విదేశాంగ మంత్రి. యుద్ధ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని జైశంకర్ వెల్లడి. ప్రధాని మోదీ మౌనం వీడాలంటూ విపక్షాల నిరసన. అమెరికా ట్రేడ్ నిబంధనలతో దేశానికి నష్టమంటూ ఆందోళన. సెంట్రల్ ఇరాన్ సహా పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు. హెజ్బొల్లా మిలిటెంట్లపై విరుచుకుపడుతున్న యుఎస్ దళాలు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. డ్రోన్ దాడిలో బహ్రెయిన్లో 32 మందికి గాయాలు. $100 మార్క్ దాటేసిన బ్యారెల్ ముడి చమురు. పశ్చిమాసియాలో యుద్ధం ముదరడంతో పెను ప్రభావం. చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమన్న ట్రంప్. ఇరాన్ అణ్వాయుధ ముప్పు పోతే తగ్గుతాయని వెల్లడి. యుద్ధ పరిస్థితులతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 1700 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్. ఢిల్లీ మద్యం కేసులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే. ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణ వాయిదా.